ఎందుకు ఖమ్మం జిల్లా పాల్వంచలో 3 years బ్యాక్ పాల ఫ్యాక్టరీ పట్టుబడింది. పాల ఫ్యాక్టరీ ఏంటి? అవును, పాల ఫ్యాక్టరీ పట్టుబడింది. ఆ సర్ఫు అవి ఇవన్నీ వేసి పాలు తయారు చేసి పాకెట్లు కట్టి అమ్ముతున్నారంట. ఇది మన సొసైటీ. కాబట్టి దృష్టిలో పెట్టుకొని పాకెట్ పాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేను ఇచ్చిన వ్యవహారమే అది నాది కాదు. మా అమ్మ తాగొద్దు, మా అక్కయ్య తాగొద్దు, మా చెల్లి తాగొద్దు. మేము ఎందుకు నష్టపోవాలి? అంటే మేము నష్టపోకుండా ఉండాలని కోరుకునే రైట్ కూడా మాకు లేదా? ఉంది కదా. ఆ దృష్టితోటి అంటున్నాను, మన వాళ్ళు ఎవరు నష్టపోకూడదంటే పాకెట్ పాల జోలికి మనం వెళ్ళకూడదు. ఈ దృష్టిలో పెట్టుకోండి. మరి పాకెట్ పాలు కూడా లేకపోతే పాలు ఎట్లా? అలాంటి ప్రత్యేక సందర్భాలు ఏర్పడి పిల్లలకు పాలు లేని పరిస్థితి వస్తే ఆవు పాల మీద ఆధారపడే ప్రయత్నం చేయండి. ఆవు పాలు అందుబాటులో లేవు, గేదె పాలు మాత్రమే ఉన్నాయనుకుంటే వాటిని కూడా పల్సగా చేసి తాగిచ్చేటువంటి పద్ధతి అంతా మన పెద్దవాళ్ళకి తెలుసు. 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళని సలహా అడగండి. వాళ్ళు శుభ్రంగా డాక్టర్ లాగా మీకు సలహా ఇస్తారు. అమ్మా ఇట్లా చేసి తాగించుకో, ఇట్లా జాగ్రత్తగా చేసుకొని సలహా ఇస్తారు. అది పాటించి పాకెట్ పాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనేది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.